ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా చేతిలో పెంపుడు కుక్క పిల్లలా ఉండేదానివి. ఇది ఇప్పుడు నన్నే దొంగని చూసి అరిచినట్టు అరిచేస్తుంది. ఊరుకుంటానా? దీని గెలుపుని తట్టుకుంటానా? నెవర్. ఐ విల్ షో ద హెల్. దర్శన్ గారు సంసారానికి పనికి రారంట. మీరు ఇంకా కాదు కుదరదు అంటే చచ్చిపోవడానికి పౌడర్ కూడా తెచ్చుకున్నాను. దర్శన్, ఏంటన్నయ్యా? అది నీ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలని ఆలోచిస్తున్నాను. నేను ఆల్రెడీ ఆలోచించాను. ఇంకే ప్రాబ్లం లేదన్నయ్య. ఏంటా సొల్యూషన్ దర్శన్? శరణ్యకు విడాకులిచ్చేయటం. ఆ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ వాటంతటవే తీరిపోతాయి. దర్శన్, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? విడాకులు ఇస్తానంటావేంటి? నేను ప్రాబ్లంకి సొల్యూషన్ అని అంటుంది నీ పర్సనల్ ప్రాబ్లం గురించి. దర్శన్, ఈ రోజుల్లో ఇటువంటివన్నీ చిన్న చిన్న సమస్యలు. మనం తీసుకునే ఫుడ్ వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల చాలా కామన్గా వస్తూనే ఉంటాయి. మంచి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోయే ప్రాబ్లమ్స్కి విడాకులు తీసుకోవాలా? అది అసలు కరెక్ట్ కాదు దర్శన్. అన్నయ్య, అసలు నీకు మ్యాటర్ అర్థం కావటం లేదు. ప్రాబ్లమే మ్యాటర్ అయినప్పుడు ఇంకా స్పెషల్గా అర్థం చేసుకునేది ఏంటి చెప్పు? అన్నయ్య ప్లీజ్. దర్శన్, నీ అన్నయ్యగా నీ గురించి, నీ ఫ్యూచర్ గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వింకేం మాట్లాడకు. నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, ఈ విషయంలో స్పెషలిస్ట్ కూడా. వెంటనే వెళ్ళి కలుద్దాం, అంతా క్లియర్ అయిపోతుంది. అన్నయ్య ప్లీజ్, ఇంకా ఆపేయ్. అసలు ఇంట్లో అందరూ నన్ను ఎలా అర్థం చేసుకుంటున్నారు? నువ్వు కూడా ఏంటన్నయ్య ఆలోచించడం? మీరంతా శరణ్య మాటలు పట్టుకుని అదే నా సమస్య అని నన్ను ఎందుకింత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? ఇక చాలు. మీ ప్రేమలు, బాధ్యతలు మీ దగ్గరే భద్రంగా దాచుకోండి. దయచేసి నా మీద రుద్ది నన్ను బాధ పెట్టొద్దు. అమ్మా శరణ్య. మావయ్య గారు ఉండండి, కాఫీ పెడతాను. కాఫీ ఏమొద్దమ్మా. నేను నీకొక విషయంలో క్లారిటీ ఇవ్వాలని వచ్చాను. ఆ, ఏంటి మావయ్య గారు అది? దర్శన్ గురించి నువ్వు రాసిన ఆ లెటర్ మూలంగా ఇంట్లో వాళ్ళ అందరి మనసులు ఎంతగానో బాధపడ్డాయి. అది ఎంతగా అంటే, వాస్తవానికి నువ్వు తిరిగి ఈ గడపలో అడుగు పెట్టడం కూడా మా ఎవ్వరికీ ఇష్టం లేదు అంటేనే అర్థం చేసుకోమ్మా. ఒక మాట చెప్తాను, మనసులో పెట్టుకోమ్మా. ఇంటి కోడలుగా అడుగు పెట్టాను అని నువ్వనుకోవచ్చు, కానీ మా కూతురుగానే నమ్మి మేం నిన్ను స్వీకరించాం. దయచేసి ఈ కుటుంబం తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ తీసుకురావద్దు. శరణ్య, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఈ వాయిస్ మావయ్య గారిది మాత్రమే కాదు, మా అందరిది కూడా.
మావయ్య గారు, భగవంతుని సాక్షిగా నేను మీకు మాటిస్తున్నాను. ఇంకెప్పుడు ఈ కుటుంబ గౌరవానికి నేను భంగం కలగనివ్వను మావయ్య గారు. ఆ రోజు నా మీద కూర్చున్న దుష్ట శక్తిని వదిలించుకున్నాకే నా పొరపాటు నాకు తెలిసొచ్చింది మావయ్య గారు. మీరు మెచ్చిన కోడలిగా ఏ నమ్మకంతో అయితే మీరు నన్ను ఈ గడపలోకి ఆహ్వానించారో ఆ నమ్మకం నేను నిలబెట్టుకుంటాను మావయ్య గారు. నన్ను నమ్మండి. గాడ్ బ్లెస్ యూ. పర్వాలేదే, నువ్వు కూడా మాటలు నేర్చావు. ఇదంతా మీ అత్తగారి ట్రైనింగేనా? అయ్యయ్యో, ఇది ట్రైనింగ్ కాదక్కా, అత్తయ్య గారి షాడోనే ఈ శరణ్య. ఇవి మాటలు కాదు, త్వరలో నేను తేల్చబోయే నీ లెక్కలు. రోజులు లెక్క పెట్టుకో. ఏవండి, కాఫీ అండి. ఈ కాఫీలో విషం ఏదైనా ఉంటే కలిపివ్వు. ఈసారి మాత్రం నీకు డౌటే అక్కర్లేదు, పక్కాగా చేస్తాను. ఏమంటున్నారండి? అవును, మరేం చేయమంటావు? నీ వల్ల నేను అనుభవిస్తున్న ఈ నరకం కన్నా చావే చాలా ప్రశాంతంగా ఉంటుందేమో. సమీరాతో ప్రేమలో ఉన్నానని తెలిసి కూడా నీ స్వార్థం కోసం నా జీవితంలోకి చొరబడ్డావు. నీతో బతకలేకపోతున్నాననిదే నా బాధ. అది నీతో చెప్పుకుంటే నా మగుడు మగాడే కాదు, మ్యాటర్లెస్సు, తేడాగాడు అంటూ లెటర్ రాసి పుట్టింటికి వెళ్ళిపోయావు. అందరి దృష్టిలో నన్నొక బతుకున్న శవాన్ని చేసేశావు. నువ్వు చేసిన పని వల్ల నీ కడుపు మంట చల్లారుతుందేమో గాని ఈ రోజు నన్నందరూ చూసి ఆ జాలి చూపు కాష్టంలో కూర్చుని తగలబడిపోతున్నట్టుంది నాకు. అయ్యో, ఆ బాధ, నా గుండె కోత ఎలా తెలుస్తుంది నీకు? ఎలా తెలుస్తుంది? ఏమండి ప్లీజ్, దయచేసి అలా మాట్లాడకండి. ఈ గడప దాటి మా పుట్టింటికి వెళ్ళిపోయింది మాత్రం మీ బాధని అర్థం చేసుకునే అండి. నా భర్తకి దూరమై నేను బతకలేను అని నాకు తెలుసు. అయినా మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలని అనుకున్నాను. కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమకి, ఆ ప్రేమతోనే మీకు వీడ్కోలు చెప్తూ ఉత్తరం రాసి పెట్టి వెళ్ళాను. అంతేకాని నేనెందుకండి మీ గురించి అలాంటి మాటలు రాస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.